హలో అందరికీ వెల్కమ్ టు సిరీ స్పైసీ ఫుడ్స్. ఈ రోజైతే మనం శనగల ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుంటున్నాము. మనకి పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్కి కానీ మార్నింగ్ టిఫిన్కి కానీ ఇలా శనగల ఫ్రై హడావిడి లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ కాబట్టి పిల్లలకి కూడా ఇలా పెడుతుంటే ఇష్టంగా తింటారు. ఇంక ఇప్పుడు ప్రిపరేషన్ అయితే చూసేద్దాము. ముందుగా అయితే నేను శనగల్ని నైట్ అంతా నానబెట్టేసుకొని మార్నింగ్ కుక్కర్లో వేసేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకున్నాను. చూడండి, ఇలా మెత్తగా మనం చేయితో నొక్కితే ఇలా విరిగిపోవాలన్నమాట. ఈ విధంగా ఉడకబెట్టుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇంక ఇప్పుడు ప్యాన్ అయితే పెట్టేసుకొని ఒక చిన్న బటర్ ముక్కని వేసుకుంటున్నాను. ఇది మీకు అవైలబుల్ లేకుంటే ఇక్కడ పూర్తిగా మనం ఆయిల్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ బటర్ ముక్క కరిగిపోయిన తర్వాత ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేస్తున్నాను. ఈ ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఇంకా ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇలా పొడుగ్గా కట్ చేసేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను. ఇంక ఇదంతా బాగా వేపుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక 3 నుండి 4 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఇలా పొడుగ్గా కట్ చేసుకొని అయితే పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు బాగా కలిపేసుకోవాలి. ఇలా సపరేట్ చేస్తూ బాగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అవుతూ ఉండగానే ఇంక ఇప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకుని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇక్కడ మనం కరివేపాకు అయితే ఎక్కువగా తీసుకోవాలన్నమాట. చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది కరివేపాకుకి. మనం శనగల ఫ్రైని చేస్తున్నాం కాబట్టి ఈ కరివేపాకు అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయి శనగలు తినేటప్పుడు మనకి చాలా బాగా టేస్ట్ ఉంటుందన్నమాట. ఇంకా ఆయిల్లోనే పసుపు వేసుకొని ఇంకా ఉడకబెట్టుకున్న శనగల్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ శనగలు ఈ పోపుకి అంతా పట్టేసేలాగా ఒకసారి బాగా మిక్స్ అయితే చేసుకోండి. ఇంక ఇప్పుడు ఒక 1 మినిట్ కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ కారపొడి కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇంకా కారపొడి అయితే మీ పిల్లలు తినే స్పైసీ తగ్గట్టుకైతే కారపొడి ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి. ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ పెరుగునైతే వేస్తున్నాను. ఈ పెరుగు వేయడం ద్వారా కారం కానీ అదంతా మనకి అడ్జస్ట్ అయిపోయి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇంకొకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. పిల్లలకైతే హెల్దీగా ఇలా స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇలా స్నాక్స్ చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు. అండ్ ఈజీ అండ్ హెల్దీ రెసిపీ కాబట్టి ఇలా ట్రై చేసి అప్పుడప్పుడు మనం పిల్లలకి పెడుతూ ఉండాలి. చాలా మంచి టేస్ట్, అందరూ ఇష్టంగా తినేయొచ్చు అనమాట. సింపుల్గా కూడా అయిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా మనం దీన్ని చూస్ చేసుకోవచ్చు. చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.